40 కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆ, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. తర్వాత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. ఆ, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఈ 3 వచనాల్లో ఒక స్టెప్లోనేమో మొరపెట్టడం ఉందండి. ఒక స్టెప్లో ఏముంది? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోవడం ఉందండి. ఒకటేంటి? కనిపెట్టుకోవడం. అందరూ చెప్పండి, కనిపెట్టుకోవడం. వెయిట్ చేయడం. మన క్రైస్తవ జీవితంలో ఇదొక అభిషేకం అండి. మన క్రైస్తవ జీవితంలో ఏంటిది? అభిషేకం. ఏంటి అభిషేకము? వెయిటింగ్ అపాన్ ద లార్డ్. వేచి ఉండడం, కనిపెట్టుకొని ఉండడం, వినడానికి సిద్ధంగా ఉండడం, మాట్లాడేంత వరకు వేచి ఉండడం, అర్థమయ్యేంత వరకు వేచి ఉండడం. ముందునే గందరగోళం అయిపోయి కంగారు పడిపోయి అన్నది కాదు. మన క్రైస్తవ జీవితంలో ఉన్న ఒక అద్భుతమైన అభిషేకం ఏంటంటే వేచి ఉండడం, కనిపెట్టుకొని ఉండడం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? యెహోవా కొరకు నేను యెహోవా కొరకు యెహోవా సహాయం కొరక, యెహోవా సహాయం కొరక, యెహోవా కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన సన్నిధి వచ్చి ఆయన మాట్లాడడం కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. ఇది గనక లేకపోతే మన క్రైస్తవ జీవితంలో మనం ఫెయిల్ అయిపోతామండి. మనం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతామండి. ఫెయిల్ అయిన ప్రతిసారి ఫీల్ అయిపోతామండి. ఫీల్ అయిన ప్రతిసారి దూరం అయిపోతాం. ఫీల్ దూరం. మనము ఫెయిల్ అయిపోతాం, దాని కొరకు ఫీల్ అయిపోతాం. దాని కొరకు మనకు తెలియకుండానే మన హృదయం, మన ఫిజికల్ బాడీ కాదండి, మన హృదయము ప్రభుకు దూరం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అద్భుతాలు చూస్తావో, సూచక్రియలు చూస్తావో, ఆయన శక్తిని చూస్తావో, ఆయన ప్రేమను చూస్తావో, ఆయన సన్నిధిని చూస్తావో, నీ హృదయము ఆటోమేటిక్గా ఆయన హృదయాన్ని హత్తుకుంటుంది. ఎప్పుడైతే నీ జీవితంలో నిరుత్సాహము, అసంతృప్తి, బాధ, దుఃఖము, బలహీనత, ఓటమి ఇవి చూస్తూ పోతావో, నీకు తెలియకుండానే నీ హృదయము ప్రభువుకు దూరం అవుతూ పోతుంది. బలం అనేది బలపరుస్తుంది, బలహీనత అనేది దూరం చేస్తుంది. కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. మీ పక్క వాళ్ళతో చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఇది నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇది నీకు నేర్పిస్తాడు కదా. బైబిల్లో ఉంటుంది, తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు. ఆ తగిన సమయం మనకు తెలిస్తే, రేపో ఎల్లుండో తెలిస్తే మనకేం టెన్షన్ ఉండదండి. కానీ టెస్టింగ్ పీరియడ్ ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో సైతాను శోధన కాదు, మనం పడిపోవడం కాదండి. మన జీవితంలో అస్సలైనటువంటి కష్టం ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండడం, దేవుని సన్నిధిలో వేచి ఉండడం, ఆయన సన్నిధి కొరకు, ఆయన స్వరం కొరకు, ఆయన ప్రణాళిక కొరకు మనం వేచి ఉండడం, సహనముతో వేచి ఉండడం మనం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే మనకి ఇది అలవాటు అవుతుందో, దీన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకోగలుగుతామో, ఆయన సన్నిధి, ఆయన మాటలు వినేంత వరకు మనం వేచి ఉండడానికి నేర్చుకుంటామో, సహనం కలిగి ఉండడానికి నేర్చుకుంటామో, సనగకుండా గొనగకుండా మన హృదయాన్ని నిరుత్సాహంలోకి తీసుకొచ్చుకోకుండా మనము పరిశుద్ధాత్మ ద్వారా ట్రైన్ అప్ అవుతామో. బైబిల్ చెప్తుంది, తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు. పేతురు రాసిన మొదటి పత్రిక 6వ చదువుదామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి. బాబా టఫెస్ట్ జాబ్ ఏంటంటే, నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలంటే, నీ జీవితంలో దేవుని మహోన్నతమైన కార్యం నువ్వు చూడాలంటే, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి నీకు ఇది నేర్పిస్తాడంట. ఇవన్నీ ఏం నేర్చుకోకుండా నేను మొరపెడితే, నేను కన్నీరు గారుస్తే, నేను ఉపవాసం ఉంటే, నాకేం జరగలేదు అన్నాం అనుకోండి, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఏ గవర్నమెంట్ రూల్ ఉందా? రూల్ ఉందా?
ఉందండి? మీ పక్క వాళ్ళని అడగండి, రూల్ ఎవరు ఫామ్ చేశారు నువ్వు అడిగిందంత ఇవ్వాలని? ఎవరు చెప్పారండి నువ్వు అడిగిందంత ఇవ్వాలని? నువ్వు అడిగిందంతా కనుక దేవుడు ఇచ్చుతూ పోతే నువ్వు కటిక దరిద్రుని అయిపోతావు. ఎందుకు దేవుడు చాలాసార్లు మనం అడిగినది ఇవ్వడు తెలుసా అండి? ఆయన ప్లాన్ ఉన్నతంగా ఉంటుంది. ఆ ఉన్నతమైన ప్లాన్ కొరకు ఆయన సీజన్ను ఏర్పాటు చేస్తాడు. ఆ ఉన్నతమైన ప్లాన్ కొరకు మనుషులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఉన్నతమైన ప్లాన్ కొరకు పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. ఆ ఉన్నతమైన ప్లాన్ కొరకు దేశాలను ఏర్పాటు చేస్తాడు. ఆ ఉన్నతమైన ప్లాన్ కొరకు రాజులను ఏర్పాటు చేస్తాడు. మన క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడో తెలుసా అండి? మొట్టమొదట ఆయన నీకేం నేర్పిస్తాడు? సహనమును కనిపెట్టుకోవడం నేర్పిస్తాడండి. కనిపెట్టుకోవడం నేర్పిస్తాడండి. నీకు హెచ్చింపు అనేది నీ జీవితంలో ఉందా లేదా? కానీ దేవుడు తగిన సమయము, తగిన సీజన్, రైట్ టైం ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు. అది ఆ టైం వచ్చినప్పుడు ఏ శత్రువు, ఏ అపవాది కుట్రలు నిన్ను ఆపలేవు దీవించబడకుండా. చెప్తాం, నా జీవితంలో దేవుని సమయం ఉంది, హెచ్చింపు కూడా ఉంది. గట్టిగా చెప్దాం. నోటి తెరిచి చెప్దాం, గట్టిగా చెప్దాం. దేవుడు ఆయన నన్ను హెచ్చించడానికి అన్ని ప్లాన్ చేసి పెట్టాడు. అన్ని సీజన్స్ ఏర్పాటు చేశాడు. అంతమందిని ఏర్పాటు చేశాడు. రాజులను ఏర్పాటు చేశాడు. అధికారులను ఏర్పాటు చేశాడు. వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. జ్ఞానం ఏర్పాటు చేశాడు. తగిన సమయానికి అన్నిటినీ మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగునట్లుగా, తగిన సమయమందు నేను హెచ్చింపబడినట్లుగా. హల్లెలూయా. ఏంటి గ్యారంటీ అండి? నువ్వు హెచ్చింపబడతావు అన్న దానికి గ్యారంటీ ఏంటి? మీ పక్క చెప్పండి, ఈ గ్యారంటీ గురించి ఏం మాట్లాడుతున్నావు? దేవుడు చెప్తేనే గ్యారంటీ. దేవుడు చెప్పడమే ఆదికాండం 15వ అధ్యాయము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసగుండని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి. చాలండి. దేవుని చెప్పిన తర్వాత, దేవుడు అబ్రామును పిలిచిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత నమ్మి, అబ్రాము కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటే అబ్రాములో సహనము కోల్పోయాడండి. అబ్రాము ఏం కోల్పోయాడు? సహనం కోల్పోయాడు. కనిపెట్టుకోవడం కోల్పోయాడు. దానివలన అబ్రాము దేవుని మీద విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుని మీద అసహనము చూపిస్తూ ఉన్నాడు. మీ పక్కన చెప్పండి, నీ విశ్వాస జీవితంలో కొంచెంగా నమ్మింటావు, కానీ రోజులు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ, వాగ్దానాలు నెరవేర్పు, నీ అభివృద్ధి సమృద్ధికి సంబంధించి దేవుడు మాట్లాడినదే డిలే అవుతూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది? నీకు తెలియకుండానే సహనం కోల్పోతావు. అసహనం అన్నది వస్తుంటుంది. ఇంకా అసహనం వచ్చిన తర్వాత కనిపెట్టుకోవడం అసలు కుదరదండి. అయితే కర్నూలు చర్చ్లో ఒక ఫ్యామిలీ ఉన్నారండి. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో రాశాడు. ఒక ర్యాంక్ వచ్చింది. ఆ అబ్బాయి ఒక కాలేజీలో, ఆంధ్ర సైడ్ ఏదో కాలేజీలో సీట్ కొరకు నాకు ఇదే కావాలి అని అంటే, నాకు ప్రభు చూపించిన అని చెప్పాను. నువ్వు ఏ కాలేజీలో చదువుతావు నాకు తెలియదు, కానీ నీకైతే ఫ్రీ సీట్ వచ్చేస్తుంది అని చెప్పాను. ఒక కౌన్సిలింగ్ అయిపోయిందండి. ఒక రౌండ్ అయిపోయింది, రాలేదు. 2వ రౌండ్ అయిపోయిందండి, రాలేదు. 3వ రౌండ్ లేదన్నారండి. 3rd కౌన్సిలింగ్ లేదన్నారండి. ఆ అబ్బాయి మొహం అంతా మాడిపోయిందండి. చాలా బాధపడ్డాడు. చాలా అసలు ఎంత కష్టంగా ఫీల్ అవుతున్నాడంటే అంత కష్టంగా ఫీల్ అవుతున్నాడు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. నా నమ్మిక, నేను చెప్పిన మాట నాకు ప్రభువు చూపిస్తేనే చెప్పాను. నాకు ప్రభు చెప్పిన మాట మీద ఉంది. కానీ ఆ అబ్బాయి ఫీల్డ్లో ఉన్నాడు కదా, ఆ అబ్బాయి నిరుత్సాహంగా ఉంటాడు, బాధపడతాడు, దుఃఖపడతాడు, దేవుని మీద అసహనం వస్తుంది, ఇలా ఉన్నాడండి. అయితే లాస్ట్ వీక్ సండే ఈవినింగ్ రోజు ఏం చెప్పారంటే, అసలు 3rd కౌన్సిలింగ్ అనేది ఉండదని చెప్పారంటండి. అటువంటిది సడన్లో 3rd కౌన్సిలింగ్ కూడా ఉంది, 3rd రౌండ్ కూడా ఉందని చెప్పారంటండి. ప్రభుకు స్తోత్రం. ఈ వారంలో ఆ అబ్బాయి వాళ్ళ మదర్ కాల్ చేశారు, ఫ్రీ సీట్ వచ్చేసింది కర్నూలులోనే.
కర్నూలులోనే కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందంటండి. దేవునితో మహా కష్టం అండి. నీ బాస్ నీకు అర్థం కాడు, అవునా కదా? మీ కంపెనీలో మీ బాస్ ఉంటాడు కదండి, ఒక ఇన్స్టిట్యూషన్లో హెడ్ ఉంటాడు కదా, ఒక చోట మేనేజర్ ఉంటాడు కదా. ఆ మేనేజరే మనకు అర్థం కాడు, దేవుడు ఎక్కడి నుంచి అర్థం అవుతాడండి? భూమి ఆకాశంలో సృష్టించిన వాడు, కాలములు సమయంలో స్వాధీనంలో కలిగిన వాడు, అటువంటి ఆయన మనకేం అర్థం అవుతాడని మనము సహనం ఓర్పును ఈజీగా దేవుని దగ్గర ప్రదర్శించగలం. మనందరం కూడా పడిపోయిన బ్యాచే అండి, అసహనానికి గురైన బ్యాచే, విసుగు గురైన బ్యాచే. ఎప్పుడు ఇస్తావు ప్రభా, ఆయన నువ్వు ఇస్తావాలే నాకు అనుకున్న బ్యాచే. మనం బయటపడం, కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైంలో మన హృదయం అలాంటి సిగ్నల్స్ ఇవ్వడం అనేది మనకు తెలిసి ఉంటుంది. దానికి నువ్వు రెస్పాండ్ అయితే ఒక లెక్క, రెస్పాండ్ అవ్వకపోతే చాలా మంచిది. దేవుడు అబ్రాహామును పిలిస్తే నమ్మి బయటకు వచ్చాడు. ఒక రోజుకి అబ్రాహాములో సహనము పోయిందండి, అబ్రాహాములో కనిపెట్టుకోవడం పోయిందండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆయన దేవుడు వదులుతాడా? వదిలే రకమే కాదండి. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడ ఎవరికి దొరికితే, సాతానుకు దొరికితే వదిలిపెట్టాడు, మనుషులు దొరికితే వదిలిపెట్టరు, వ్యాధికి దొరికితే వదిలిపెట్టదు. మరి దేవునికి దొరికితే వ్యాధి వదలదు. నువ్వు ఎవరికి దొరికినా ఎవరు వదలరు, వాళ్ళ బలమును బట్టి పట్టుకుంటారు, అవునా కదా? కొన్ని మొండి వ్యాధులు ఉంటాయండి, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా పోతుంది. డాక్టరే చెప్తాడు దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ, దీనికి కంట్రోలింగ్ ఉంటుంది కానీ హీలింగ్ ఉండదని, అవునా కదా? అవునా కదా? మీరు కావాలంటే మీకు కోల్డ్ చేసింది అనుకోండి, యేసు నామములో ఎవరికి చేయకూడదు, మామూలుగా చెప్తున్నాను. మరి ఎవరికైనా కోల్డ్ చేస్తే, సర్ది చేస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే వారం రోజులు తగ్గుతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే 1 వీక్ తగ్గుతుంది. ట్యాబ్లెట్ వేసుకోకపోయినా 1 వీక్ తడాక చూపించి మళ్ళీ పక్కింటికి పోతుంది అనుకున్నారా? ఇంట్లో వాళ్ళందరినీ హాయ్ హౌ ఆర్ యూ వాట్సాప్ అని పలకరించకుండా పోతుందా అండి? వ్యాధి వస్తే పట్టుకుంటుందండి, రోగం వస్తే పట్టుకుంటుంది, పాపం పట్టుకుంటుంది, మనుషులు పట్టుకుంటున్నారు. నువ్వు ఎవరికి దొరికినా ఎవరికి నిన్ను ఇడిచిపెట్టే ఇష్టమే లేదండి. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను పట్టుకొని ఎలా ఇడిచిపెడతాడు అనుకున్నావు? మీకు అర్థం కాలేదు. వ్యాధి పట్టుకున్నట్టే దేవుడు కూడా పట్టుకున్నాడు. మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు చాలా డిమాండ్ ఉన్న వ్యక్తివి. ఎందుకంటే అందరు నిన్ను పట్టుకోవడానికే చూస్తున్నారు. వ్యాధి పట్టుకోవడానికి చూస్తుంది, ఫుల్ కాంపిటీషన్లో. మీ పక్కన చూడండి, ఫుల్ కాంపిటీషన్లో ఉన్నావు. ఎప్పుడు ఏదో ఒకటి నిన్ను పట్టుకోవాలనే ట్రై చేస్తుంది. ఏ శ్రమనో, ఏ కష్టమో, ఏ బలహీనతనో, ఏ వ్యాధో, ఏ రోగమో, ఏదో ఒకటి నిన్ను అటాక్ చేసి పట్టుకొని స్వాధీనపరచుకొని నిన్ను అది ఏలుబడి చేయాలనుకుంటుంది. కానీ ప్రభుకు స్తోత్రం, నీ క్రైస్తవ జీవితంలో యేసు నా ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోగానే ఆయన నిన్ను కబ్జా చేసుకున్నాడు. నువ్వు జీవము గల దేవునికి ఆలయము, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు. వ్యాధి నిన్ను వదిలిపెట్టకపోతే యేసు ప్రభు ప్రాణం పెట్టిన వాడు నిన్ను వదిలిపెడతాడా? హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. కానీ ఏదో నిన్ను పట్టుకుందని మొరపెట్టుకుంటున్నావు చూడు, దానివల్ల ఫెయిల్ అవుతున్నావండి. నిన్ను ప్రభు పట్టుకున్న విషయం నీకు అర్థమవుతుందో లేదో? ప్రభువు నీకు ప్రభువుగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నిన్ను ప్రభుగా ఏలుబడి చేస్తున్నాడు అన్న విషయము నువ్వు అర్థం చేసుకోవడానికి, సహనంతో అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి నీవు సమయం కేటాయించక నీవు సఫర్ అవుతున్నావు. నీ క్రైస్తవ జీవితంలో వ్యాధి పట్టుకున్న అనుభవం, శాపం పట్టుకున్న అనుభవం, పాపం పట్టుకున్న అనుభవం, నష్టపోయిన అనుభవం, మనుషులో ఏలుబడి అనుభవం, ఇన్ని అనుభవాల్లో ఉన్నాయి. నలిగిపోయి ప్రయాసపడి జీవిస్తుంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మనల్ని తీసుకున్నాడు. తీసుకుని ఏం చేస్తాడో తెలుసా అండి? మనల్ని రక్షించి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. యేసయ్య మనల్ని ఏం చేసి ఉన్నాడు? రక్షించి ఉన్నాడు. యేసయ్య రక్షించి ఉన్నాడా, భక్షించి ఉన్నాడా? యేసయ్య మనల్ని ఏం చేసి ఉన్నాడు? రక్షించి ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మొత్తం కబ్జా చేసుకున్నాడని అర్థం, స్వాధీనపరుచుకున్నాడని అర్థం.
ఆయన ఏలుబడి చేస్తున్నాడని అర్థం. ఆయన నివాస స్థానంగా చేసుకున్నాడని అర్థం. ఆయన ఆత్మను మనలో నింపి ఆత్మ ద్వారా మనకు బోధిస్తూ నేర్పిస్తూ, నువ్వు ఇంకెప్పుడు ఎవ్వరు నిన్ను పట్టుకోలేని స్థితిలో ప్రభువుకు నువ్వు దొరికి ఉన్నావు. అందుకనే పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు దేవుని సంతానం, నువ్వు దేవుని సంతానం, దేవుడు పట్టుకున్నాడు నిన్ను, దేవుని సంతానంగా చేసుకున్నాడు, నువ్వు ఆయన ఆలయం, ఆయన నివాస స్థానం అని పరిశుద్ధాత్ముడు నిత్యం నీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయితే స్టెప్ బై స్టెప్ పరిశుద్ధాత్ముడు నీకు సహనాన్ని, ఓర్పును నేర్పిస్తున్నాడు. ఓర్పును నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ జీవితంలో తగిన సమయం ఒకటి ఉంది. దేని కొరకు తగిన సమయం అండి? దేవుడు తగిన సమయమందు నిన్ను దేవుడు హెచ్చిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? చూద్దాం. అబ్రహాము 15వ అధ్యాయంలో ఏమయ్యాడు? ఏం కోల్పోయాడు? ఇంకేం కోల్పోయాడు? నమ్మకాన్ని కోల్పోయాడండి. ఫెయిత్ లెస్ అనేది, విశ్వాసం లేని స్థితి అసహనానికి గురి చేస్తుంది. విశ్వాసం లేని స్థితి, నమ్మలేని పరిస్థితిలో నువ్వు అసహనానికి గురవుతావు. ఆయన వాగ్దానాన్ని, ఆయన కార్యాలను నీవు నేర్చుకోకపోతే విశ్వాసంలో నువ్వు పడిపోతావు. విశ్వాసంలో నువ్వు పడిపోయావు అన్నదానికి ఒక రుజువే నీలో సహనము ఉండదు, కనిపెట్టుకోవడం ఉండదు, నిరీక్షణ ఉండదు. అదే అబ్రాము జీవితంలో మనము చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా. దేవుడు సంతానం ఇవ్వలేదనే అసహనానికి గురైనటువంటి వ్యక్తిని అదే సంతానాన్ని తన ద్వారానే చంపించడానికి దేవుడు మాట్లాడితే డైరెక్ట్గా దేవుని కొరకు ఆ సంతానాన్ని చంపడానికి సిద్ధపడ్డాడండి. నీ క్రైస్తవ జీవితంలో నువ్వు మిస్ అయ్యేది ఏంటంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదండి. నువ్వు మిస్ అయ్యేది ఏంటంటే కనిపెట్టుకోవడము, సహనముతో ఎదురు చూడడం మిస్ అయిపోతున్నావు. అది దాని కొరకు నువ్వు ట్రైన్ అప్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడండి. దేవుడు సమయాలను మెయింటైన్ చేస్తున్నాడు. నువ్వు ఏడ్చి, గీపెట్టి, మొరపెట్టి, కన్నీరు గాడ్చినా, నేను అప్పుల్లో దేవునికి మొరపెడుతున్నాను, ప్రభా అప్పుల్లో నుంచి విడిపించు నాయనా అని. అయితే మా తాతయ్య ప్రార్థన చేస్తూ, పిల్లోడు నలిగిపోతున్నాడు, ప్రభా ఎక్కడో చోట తీసుకొచ్చి అప్పు కట్టేస్తాను అని ప్రార్థన చేశాడంటండి. దేవుడిని అడిగినాడంటండి. అప్పుడు దేవుడు ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు ఏమనాలి? సరే, నీకు సహాయం, నీకు తోడుగా ఉంటాను, తీర్చేసేయి, నేను ఈ కుమారుని వాడుకుంటాను, టెన్షన్లు పోతాయి, ఏదో అనవసరంగా పనికిమాల పనులన్నీ చేసి తెచ్చుకున్నాడు, ఇంకేం చేద్దాం, మన ఇద్దరం కలిసి కష్టాల నుంచి బయటికి తీసుకొద్దామని అనాలి అనదా? అప్పుడు అనిపిస్తుంది, మనిషికి హ్యాపీగా ఉంటుందండి. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? అప్పుడు నువ్వు తీరుస్తావా, నేను తీర్చాలా అన్నాడు అంటండి. నువ్వే తీర్చిన ఆయన అని సైలెంట్గా ఉన్నాడంట. ఎంత దారుణం అండి! దేవుడు నేనున్న కష్టంలో నుంచి నన్ను బయటికి తీయడానికి మనుషులు సహాయం చేయడానికి రెడీగా ఉంటే దేవుడు నువ్వు చేస్తావా, నేను చేస్తానని. ఇదే విషయము మా పిన్నమ్మ కూడా ప్రేయర్ చేసిందంట. పెద్ద అప్పేం కాదండి, అంటే పోయే అప్పే. ఎవరు ఉఫ్ఫు అనడానికి దేవుడు ఒప్పుకోలేదండి. ఎందుకంటే ఆయననే ఉఫ్ఫు అనాలండి. నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావో నీకు తెలియట్లేదండి. నువ్వు మొరపెట్టు, దేవుడు నీకు సాయం చేస్తాడన్న దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు అనుకుంటే పొరపాటు పడుతున్నావు. కాదు,
దేవుడు నీకు సహనమును ఓర్పును కనిపెట్టుకోవడాన్ని నేర్పించేవాడుగా ఉన్నాడు. సేమ్ మా పిన్నమ్మ అడిగితే, మా తాతయ్యకి తెలియకుండా మా పిన్నమ్మ అడిగిందండి. అడిగితే సేమ్ అప్పు నేను తీర్చాలా నువ్వు తీరుస్తావు అన్నాడంట. ఇది ఎప్పుడు చెప్పినారో తెలుసా అండి? నేను బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. మీ పక్కలను చూడండి, అమ్మ ఈ దేవునితో చాలా కష్టం అన్నాడు. ఏమనుకున్నా కానీ దేవునితో చాలా కష్టమే, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ దేవునితో పెట్టుకోవడం కష్టము. టైమింగ్ అంటాడు, ఇక్కడ మన టైమింగ్ అవుట్ అయిపోతుంటుందండి. టైమింగ్ ఉంటుందండి, టైమింగ్ అవుట్. ఇదంతా ఇట్లా ఉండి ప్రభు కృపను బట్టి నేను బయటకు వచ్చి పరిచర్యలో ముందు కొనసాగుతున్నానండి. కొనసాగుతుంటే అప్పటికి చర్చి స్టార్ట్ అయింది. నాకు ఒక నాయకుడు ఉండేవాడండి. ఆ నాయకునితో నేను సహవాసంలో ఉండేవాడిని. అయితే నేను మండే రోజు ఆల్మోస్ట్ ఎవ్రీ మండే నా నాయకునితో నేను కలుసుకొని ప్రార్థనలో గడిపేవాడిని అండి. అయితే మండే అయిపోతే ట్యూస్డే వచ్చేస్తాం కదా అని చెప్పేసి చర్చిలో వాళ్ళకు మా ట్యూస్డే రోజు, నేను మండే ఉండను కదా, ట్యూస్డే రోజు ప్రేయర్ పెట్టుకుందాము అంటే అందరిని పిలుచుకుంటున్నాం పాస్టర్ గారు, మీరు రావాలి, మళ్ళీ మీరు ముందరనే చెప్పండి అంటే ట్యూస్డే రోజు వచ్చేస్తాను, మీరు పెట్టేసుకోండి, ట్యూస్డే రోజు పెట్టేసుకోండి అని చెప్పేసి. అయితే నాకు నాయకుడిగా ఉన్న వ్యక్తి అంటాడు, నువ్వు రేపు కూడా ఇక్కడే ఉన్నట్టు కనపడుతుంది అంటాడండి. ఇక్కడ చర్చిలో వాళ్ళ కథ ఏమవ్వాలండి? కొట్టేది ఒకటి తక్కువగా ఉండదు. బిర్యానీ కొరకు చికెన్ తెచ్చుకుంటారు, రైస్ తెచ్చుకుంటారు, అందరిని పిలుచుకుంటారు. ఎంత పరిస్థితి అది? అయితే నువ్వు రేపు వెళ్తున్నట్టు కనపడట్లేదు అనేసరికి ఏం చెప్పాలని, నేను ఎవరికి చెప్పాలి, ఎలా కన్విన్స్ చేయాలి? నేనే బల్లగుద్ది రేపు పెట్టండి అన్నాను. ఏంది పరిస్థితి, నా పరిస్థితి ఏం కావాలో ప్రభువా? అయినా చర్చ్ మెంబర్స్ కంటే యేసు ప్రభువే ఆయన మాటనే ఎక్కువ. ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, నేను రేపు రావట్లేదు, ఎప్పుడు వస్తానో తెలీదు, అసలు మీకు పాస్టర్గా ఉంటానో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పి ఫోన్ పెట్టేసేవాడిని. నేను డిసైడ్ అయిపోయేవాడిని, ప్రభువా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను పిలిచావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఈరోజు నలుగురు నన్ను నమ్మేటట్టుగా నువ్వు చేసావు, ఈ నలుగురి కొరకు నేను లేను, నీ కొరకే ఉన్నాను, నువ్వు ఆగిపో అంటే ఆగిపోతా. నువ్వు నాతో డైరెక్ట్గా చెప్పట్లేదు, నాయకుని ద్వారా నాకు చెప్పావు. ఆ నాయకుడు నన్ను మోసం చేసినా పర్వాలేదు, నువ్వు మాట్లాడుతున్నావు నేను నమ్ముతా అని కఠినముగా ఉండేవాడినండి. స్టార్టింగ్లో చాలా చాలా ఇరిటేటింగ్గా ఉండేది. ఆ నాయకుని మీద, నా సేవకుని మీద నాకు చాలా డౌట్ వచ్చేదండి. ఈయన నన్ను మోసం చేస్తున్నాడా ఏంది, నేను లోబడుతున్నానని చెప్పేసి నాతో ఆడుకుంటున్నాడా ఏంటి అని చాలా డౌట్లు వచ్చేవి. నాకు ఇట్లా ఆలోచన రాగానే ఆయన చెప్పేవాడు, నా మీద డౌట్ పడుతున్నావు కదా అని. ఈ రోజుల్లో అటువంటి క్రైస్తవులకు చాలా కష్టం అండి, చాలా టఫ్. అటు ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ అలా ఏలుబడి చేయబడాలంటే అది చాలా కష్టమైనటువంటి పని అండి. ముఖ్యంగా ఈ రోజుల్లో అటువంటి శిష్యరికం చాలా టఫ్, జరగదు అది. ఎందుకంటే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరైనా మనల్ని గద్దిస్తే అక్కడి నుంచి జంప్ అయ్యి ఇంకో చోటికి వెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నాకు కూడా ఆప్షన్స్ ఉండేవి. కానీ పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించడం మొదలుపెట్టాడండి. సహనము, ఓర్పు. ఇంకా నాకు మినిస్ట్రీనే లేదు ప్రభా అనుకునే రోజులోకి నేను వచ్చేసాను. అలా ఉన్నందుకు ఆయనే నా చేతిలో 500 రూపీస్ పెట్టి 500 రూపీస్ పెట్టి వెళ్ళిపోనేవాడండి. ప్రభు చెప్తున్నాడు, నిన్ను పరీక్షించాడు, వెళ్ళిపో. ఇవన్నీ లోపల అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, మైండ్ సెట్ చేసుకున్న తర్వాత, ఆలోచన సెట్ చేసుకున్న తర్వాత, చర్చ్ మెంబర్స్తో ఇట్లా నేను రాను, నేను అసలు ఉంటానో రాను, నేను ఎప్పుడు పెడతానో ప్రేయర్ నాకు తెలియదు, ఇది మొత్తం సెట్ చేసుకున్న తర్వాత సేవకునితో, ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నీ దగ్గర డబ్బులు లేవంట, ఇదో ఈ 500 పెట్టుకో పో. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే టంగ్స్ అనేవి, అభిషేకం అన్నది అద్భుతాలు చేయడానికి అనుకుంటామండి. అద్భుతం అంటే ఏంటో తెలుసా అండి? అద్భుతం అంటే ఏంటో తెలుసా? 40 కీర్తన 1వ వచనం చూద్దాం మళ్ళొకసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. యెహోవా కొరకు నేను సహనంతో. ఇది అభిషేకం అండి, ఇది అభిషేకం. నేను భయపడిన రోజులు ఉన్నాయి, నేను కుంగిపోయిన రోజులు ఉన్నాయి.
చిన్నదానికి పెద్దదానికి నేను దైవజనులకు ఫోన్ చేసి అసలు ఒక రకంగా టార్చర్ పెట్టేవాడినండి. ఘోరం అసలు. ఒకనొక రోజు, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా మీద ఆధారపడుతున్నావంట, ప్రభుకు నచ్చట్లేదు, నువ్వు ప్రభునే అడగాలంట, నాకు ఫోన్ చేయొద్దు అన్నారండి. కష్టం కంటే ఇది ఇంక మహా కష్టం అయిపోయిందండి. గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ దేవునితో సరైన కమ్యూనికేషన్ లేకనే కదా దైవజనులకు ఫోన్ చేసేది. దేవుడు ఏం చేశాడు? ఆ కమ్యూనికేషన్ కూడా కట్ చేశాడండి. తుమ్మితే తగ్గితే ఫోన్ చేసేవాడిని, తుమ్ములు వస్తున్నాయి, జలుబు చేస్తుంది అంటావా, చేస్తే ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అని ఫోన్ చేసేవాడిని. ఇలాగా ఉన్న రోజుల్లో నాకు నేర్పించబడినటువంటిది ఏంటంటే సహనము, తట్టుకోవడము, నిలబడము చాలా కష్టమైనది. క్రైస్తవ జీవితంలో కష్టాల్లో అద్భుతాలు చేయడం అనేది నువ్వు నమ్మినావేమో, కానీ కష్టాల్లో కొన్ని చోట్ల నువ్వు నిలబడాలి. నిన్ను నిలబెట్టే అభిషక్తుడు నీలో ఉన్నాడు. ఏ ప్రభునైతే ఈరోజు నువ్వు ప్రభు అన్నావో, ఆ ప్రభు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు, తండ్రి మీ చిత్తం అయితే ఈ పాత్ర నా ఇద్దరి నుంచి తొలగించు అన్నాడు. నీ జీవితంలో లాస్ నువ్వు ఎప్పుడు ఫేస్ చేస్తావో తెలుసా? దేవుడు నిన్ను ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడే నువ్వు ఖాళీ అయిపోతావు. దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలుస్తాడో ఆ పిలుపు అర్థం కానన్ని రోజులు నువ్వు సమృద్ధిలోనే ఉంటావు. ఎప్పుడైతే అది నీకు అర్థమవుతుందో ఆ రోజు నుంచే నువ్వు దరిద్రత స్టార్ట్ అవుతుంది. నీ జీవితంలో ఎంటీ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. నీ జీవితంలో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటో తెలుసా? ఇన్ని రోజులు నేను పర్ఫెక్ట్గా లేను, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఏంటి ప్రభా ఇది అని నువ్వు మొరపెట్టిన రోజులు చాలా సందర్భాలు నీ జీవితంలో ఉంటాయి. కన్ఫ్యూజన్ ఏంటి? ఇంతకుముందు ఎలా పడితే అలా ఉంటే బాగుండేది, ఏదో చర్చికి వస్తే పోతుని అన్నట్టు బాగానే ఉండేది. ఈ బైబిల్ చదవడం ప్రారంభించినప్పటి నుంచి, పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించడం మొదలుకొని, మినిస్ట్రీ స్టార్ట్ చేసింది మొదలుకొని, లేకపోతే ఏదో దేవుని కొరకు ఏదో ఒక చెయ్యాలని ఒక స్టెప్ తీసుకున్నప్పటి నుంచి మొదలుకొని అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టుగా ఉంది నా జీవితంలో. ఎంతమందికి ప్రభుకు స్తోత్రం. అలా అనిపించిన వాళ్ళందరూ ధన్యులు. ఎందుకో తెలుసా? మీరు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడానికి స్కూల్లో జాయిన్ అయ్యారు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలండి, మీరు గ్రహించండి, అప్పుడప్పుడు గ్రహించి మళ్ళీ మామూలుగా అయ్యింది. నేను చెప్పనా? చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారా? మీరు స్కూల్కి వెళ్ళబుద్ధి అవ్వదు, కానీ మీ మమ్మీనో డాడీ కర్ర తీసుకొని కొట్టి పంపించినటువంటి అనుభవాలు ఉన్నాయి మీ జీవితంలో? కొట్టకుండానే స్కూల్కి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా? క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? క్రీస్తు అనే స్కూల్లో జాయిన్ అయ్యారు మీరు. క్రీస్తు అనే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి క్రీస్తు అనే స్కూల్లో జాయిన్ అయ్యారు మీరు. డిగ్రీ వరకు పోయినా, పిహెచ్డి వరకు పోయినా క్రీస్తే. అభిషేకంలో నేర్చుకుంటూ పోతారు. అలా నేర్పించుకోబడడానికి మీరు క్రీస్తు అనే స్కూల్లో జాయిన్ అయిపోయారు, బాప్తిసం పొందారు. బాప్తిసం అనేటువంటిది ఇట్స్ అడ్మిషన్ ఇంటూ క్రైస్ట్ స్కూల్. క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి క్రీస్తు అన్నటువంటి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న వ్యక్తి. అక్కడ ఒకే ఒక బోధకుడు ఉన్నాడు, ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది, ఒకే ఒక స్కూల్ అది. అక్కడే నువ్వు డిగ్రీ అక్కడే ఉంటుంది, ఇంటర్మీడియట్ అక్కడే ఉంటుంది, డిగ్రీ అక్కడే ఉంటుంది, పిహెచ్డి అక్కడే ఉంటుంది. జీవితాంతం నేర్చుకోవడం అన్నది అక్కడే ఉంటుంది. ఒకడే బోధకుడు, పరిశుద్ధాత్ముడు. ఇది నీకు అర్థం కాకపోతే ఏ రోజు కూడా నీవు ఏదో 10 రాళ్ళు వేస్తే ఒక రాయి, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతం జరిగింటుంది, నువ్వు అక్కడ ఉంటావు. కొన్ని రోజులకి ఇంకా మళ్ళీ ఏం జరగవు. మళ్ళీ ఇంకొకరు దారిలో పోతుంటే ఇంకొకరు కనపడితే వాళ్ళు ప్రవచిస్తారు, నీ జీవితంలో జరుగుతుంది, మళ్ళీ వాళ్ళతో ఉంటావు. ఈరోజు క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటో తెలుసా అండి? నువ్వు తిరుగుతూనే ఉంటావు. ఇక్కడ పోతే అద్భుతం జరుగుతుంది, అక్కడ పోతే అద్భుతం జరుగుతుంది. అసలు అద్భుతం జరగడం అనేటువంటిది నీ జీవితంలో కామనే. అసలు నువ్వు వచ్చిన జీవితమే, నీ జీవిస్తున్న క్రైస్తవ జీవితమే అద్భుతం. దేవుడు తీసుకెళ్తాడు. నీ జీవితంలో ఏదైనా నీ చెయ్యాలి అంటే ఆయన నిన్ను లాక్కెళ్తాడు. హల్లెలూయా. ఏ సంఘంలో ఉన్నా ఆయనే అద్భుతకరుడు, ఆయనే అద్భుతాలు చేయువాడు. ఆ సంఘము, ఆ సేవకుడు అద్భుతాలు చేసే దేవుడని నమ్మితే చాలు. తనకి ఇవ్వబడినటువంటి కుటుంబాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని నమ్మితే చాలు. పరిశుద్ధాత్ముడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. కానీ మొట్టమొదటి జరిగే అద్భుతం ఎక్కడ జరగాలో తెలుసా అండి? ఆ సీజన్స్ను ఫాలో అవ్వడం పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. మీకు తెలుసా, ఫస్ట్ చిన్న పిల్లలను ఫస్ట్ టైం స్కూల్లో వేస్తారు కదా. పేరెంట్స్ మీరు ఉన్నారు కదా, మీకు తెలుసు ఎందుకు స్కూల్లో వేస్తారు చెప్పండి. ఫస్ట్
ఫస్ట్ వేసేది ఫస్ట్ ఎందులో వేస్తారు? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? ప్లే స్కూల్ అంటే ఆటల బడి. ఎందుకు నేర్పిస్తారు? ఇదేంటి? సోషలైజ్ చేయడం అన్నమాట. అంటే ఇంట్లోనే ఉండి తల్లి ఒడిలోనే ఉండి ఇంట్లోనే తిరిగి 24 గంటలు ఇంట్లోనే ఉండి 1 సంవత్సరం ఇంట్లో ఉండి 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి వ్యక్తికి నెమ్మదిగా తీసుకెళ్ళి తల్లి ఏం చేస్తుందంటే వదిలిపెట్టి వస్తుందండి. గోడ పక్కనే ఉంటుంది. మా మమ్మీ ఇంటికి పోతానే ఏడుస్తుంటుంది. తల్లికి గుండె పీకుతుంటుంది. అయినా సరే చెప్తారు టీచర్లు, మీరు రాకండి, అలవాటు అవుతుంది, ఇప్పుడు అలవాటు చేయకపోతే కష్టం అని చెప్తూ ఉంటే సరే అని ఇంకా అలా గోడ పక్కనే ఉండి రోజు పిల్లలకి ఏం అలవాటు అవుతుంది? ఆ టైమింగ్ అలవాటు అవుతుందండి. ఎవరి టైమింగు? స్కూల్ టైమింగు మెయింటైన్ చేయడము పిల్లలకు అలవాటు అవుతుంది. నీ క్రైస్తవ జీవితంలో ఆ టైమింగ్ నీకు అలవాటు చేయించడము, నీకు ఆ ప్లే స్కూల్ అనుభవము, ఆ యూకేజీ అనుభవము, ఎల్కేజీ అనుభవము, యూకేజీ అనుభవము, నర్సరీ అనుభవము, 1వ క్లాస్ అనుభవము, నిన్ను పిహెచ్డీలు చేసేంత అనుభవంలోకి పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళడానికి నీ క్రైస్తవ జీవితం అన్న స్కూల్లోకి నువ్వు వచ్చావు. ఆయన మొట్టమొదట టైమింగ్ నేర్పిస్తాడండి. ఆ టైమింగ్స్కి అలవాటు పడడం నేర్పిస్తాడు. ఆయన నీతో ముచ్చటిస్తాడు. స్టార్టింగ్ అంతా ఎలా ఉంటుందో తెలుసా అండి? స్టార్టింగ్ అంతా ఎలా ఉంటుందంటే, ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఏం పేరు నీ పేరు అంటే, నా పేరు రఘు. నీ పేరు రఘా? నా పేరు స్వాతి. నీ పేరు ఏం పేరు? రమేష్. నా పేరు ఆనంద్. ఇదిగో మా మమ్మీ నాకు 5 స్టార్ చాక్లెట్ ఇచ్చింది. 5 స్టార్ చాక్లెట్లో 2.5 నీది, 2.5 నాది. సగం చాక్లెట్ని ఏమంటారు? 5 స్టార్లో సగం ఎంతండి? సగం స్టార్ నీది, సగం స్టార్ నాది. ఇలాగ నెమ్మదిగా స్టార్ట్ అవుతుందండి. మీరు చర్చికి వచ్చిన తర్వాత నీ పేరేంటి, నా పేరేంటి, నీ పేరేంటి, నా పేరేంటి, మీరు ఎక్కడ చేస్తారు, మేము ఎక్కడ చేస్తాం, ఇట్లా పరిచయం అయ్యి రాను ఒక అపోస్తులునిగా తయారైపోతావు. చర్చిలో ఒక ప్రవక్తగా తయారైపోతావు. ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా తయారైపోతావు. ఒక గొప్ప ఆరాధికునిగా తయారైపోతావు. అనేకులను ప్రభావితం చేసే వ్యక్తిగా తయారైపోతావు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. ఎలాగైతే నువ్వు చదువుకుంటూ గొప్ప అయిపోయావో, ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెట్టబడ్డావో, అలానే చర్చిలో ఉన్నటువంటి నీవు ఒక అపోస్తులునిగా తయారవుతావు, ప్రవక్తగా తయారవుతావు, బోధకునిగా తయారవుతావు, ఎవాంజలిస్ట్గా తయారవుతావు, సువార్థకునిగా తయారవుతావు. మిక్కిలి ధనవంతునిగా ఉండి విస్తారంగా సంఘ విస్తరణ కొరకు, పరిచర్య కొరకు ధారాళంగా ఇచ్చే వ్యక్తిగా తయారవుతావు. ఉన్నతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అనేకులను ప్రభావితం చేసి సంఘంలోకి తీసుకొచ్చే వ్యక్తిగా తయారైపోతావు. ఎప్పుడు అలా తయారవుతావో తెలుసా అండి? ఎప్పుడు అంటే నువ్వు నేర్చుకున్న కొద్దీ ఏం నేర్చుకోకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలి అన్నటువంటిది అసాధ్యము, ఇంపాసిబుల్. నేను నేర్చుకోను ప్రభా, నువ్వు నాకు ఇవ్వాలి అంటే దట్ ఈస్ అగెనిస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా లేడు, అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అద్భుతము కూడా నీ విశ్వాసాన్ని బట్టి జరగడానికి సిద్ధంగా ఉంది. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మీ సమయం పరిశుద్ధాత్ముడా, మీ సమయం, మీ కార్యములు జరిగే సమయము, మీరు బలపరిచే సమయము, మీరు ఆదరించే సమయము, మీరు విడుదలిచ్చే సమయము, మీరు స్వస్థపరిచే సమయము, మీరు రైజ్ చేసే సమయము మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఇక్కడ చేరి నిర్ణయం తీసుకున్నవారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు, మీ పరిపాలనకు అప్పగిస్తున్న పరిశుద్ధాత్ముడా, బలవంతుడా, మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ పరిపాలన అభిషేకానికి అప్పగిస్తూ ఉన్నాను. మీ రక్త ప్రభావం, మీ పునరుద్ధాన శక్తి, జీవ ప్రభావము కమ్ముకొనుగాక. మీ రక్త ప్రభావాన్ని పలుకుతూ
మీరే బలపరిచి నేర్పించండి. విత్తబడిన వాక్యం 100 ఫలింపచేయండి. మీ చేతులకు అప్పగిస్తూ దినము వర్ధలింపచేయండి. యేసు నామం నడుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్.